ఇవాల్టి ఎపిసోడ్ లో ఎవరికి నచ్చిన కాన్సెప్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుని పర్ఫామ్ చేయండి అనగానే మన చంటి మ్యూజిక్ డైరెక్టర్ అవతారం ఎత్తేశారు. మరి అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఓ సెన్సేషనల్ డైరెక్టర్ రాబోతున్నాడు. ఉత్తరాంచలు మీద నేను నిన్ను చూచా జయజమ్మ జయజమ్మ జయజమ్మ. ఎలా ఉంది? బాగుంది సార్. నీకు మ్యాటర్ ఏంటంటే కొత్త పాటలు కనిపెట్టడంలో నాకు నేనే సాటి. అవును సార్. చూడు అద్భుతమైన పాటలు కనిపెట్టాను. అవునరా నీకు ఇక్కడ ఏం పని? కింద చెప్పాను టీ దేమని. సారీ సార్, సారీ సార్. వెళ్ళు టీ తీసుకెళ్ళు. రక్త చరిత్ర ద్వితీయ పర్వంలో నేను ఓబుల్ రెడ్డి తన క్యారెక్టర్ ప్రత్యేక మొదటి క్యారెక్టర్ మాత్రం చూపించారు. ఎవడాడు? సార్ సార్ వర్మ గారు సార్. వర్మ మన రామ్ గోపాల్ వర్మ సార్. అందరినీ క్యారెక్టర్ విధంగా చూపించిన తప్ప ఎవరిని ఉద్దేశించి తను వినయ్. నమస్కారం సార్. నేను బొంబాయి రోడ్ లో తబలా వేయించుకున్నప్పుడు చూసారు. ఎప్పుడు సార్ అది? వినయ్ నేను ఒక సినిమా ప్లాన్ చేస్తాను. ఓకే. ఆకాశం సినిమా తీద్దాం. సూపర్ సార్. ఆకాశం, భూమి, నేల, నింపు, పెట్టలు, రెట్టలు, ఓకలు వీటి మీద పాట. వాటి మీద ఒక సాంగ్. అద్భుతమైన పాట ఇస్తాను సార్. నువ్వు సార్ ఇప్పుడు ఈ ఆకాశం పిట్ట రెట్ల వీటి మీద నేను ఇస్తాను సార్. ఇప్పుడు ఈ పాట ఎలా ఉంటుందంటే సార్, అరే గగన్ తో హే రే గగన్ మబ్బు మబ్బు. అదే సార్, అదే చెప్తాను సార్. చెప్తాను, అదే చెప్తాను. अरे रे रे ये गगन तो है रे, गगन के पीछे बादल है रे मब्बू, बादल के पीछे पानी है ఇక్కడ పెట్ట అదే సార్ వస్తుంది. अरे रे रे ये गगन तो है रे, गगन के पीछे बादल है रे. పాడుతున్నాను కదా సార్, పాడుతున్నాను కదా. సాంగ్ నాకు అదే సార్ పాడుతున్నాను. अरे रे रे ये गगन तो है रे, गगन के पीछे వెళ్ళిపోతానేంటి? కాదురా ఇక్కడికి వచ్చి ఆవిడతో మాట్లాడతాడు. మీరు యాంకర్ ఝాన్సీనా? నా సినిమాలో హీరోయిన్ గా ఈ టెర్రరిజం 26/11 బై మొన్న ఒక పిక్చర్ స్టార్ట్ చేశారు. అవును, రామాయణానికి దానికి జస్ట్ ఆఫ్ లింక్. నాకు రామాయణంలో ఆంజనేయుడు బాధతో వినయ్ సార్ చెప్పండి. ఆ బాధ, ఆ ఒక ఫీలింగ్, ఎమోషన్ ఐ థింక్ లాట్. అదే ఆంజనేయుడు సీత దగ్గరికి పాట కావాలి అంతే కదా. ఆవిడ ఫస్ట్ టైం చూసాడా? Yes. ఫస్ట్ టైం చూసాడంటే కాన్సెప్ట్ ఉంటుంది, 2 టైమ్స్ చూసాడంటే ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది. ఆలోచిస్తే పాట అడిగితే నువ్వు షూటింగ్ క్యాన్సిల్ చేసి నేను వస్తున్నాను, బొంబాయి బయలుదేరుతున్నాను. నాకు థింక్ అబౌట్ తెలుగు ఇండస్ట్రీ. ఐ సా ద మ్యూజిక్ డైరెక్టర్ వినయ్. నమస్కారం. నాకు ఈ సాంగ్ ఆంజనేయుడు సీత దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ బాధ. వీడి చెప్పండి, నేను ఇస్తాను. సార్ కూల్ నీకు చెప్తాను. ఒక కాన్సెప్ట్ చెప్పావు కదా, పాడాలి కదా నేను. కనిపెట్టి సార్ ఇప్పుడు పాట ఏంటంటే సార్, మీరు ఎట్లా వెళ్ళకండి ప్లీజ్. ఈ ఆంజనేయుడు చేతిని ఎక్కింది కదా సార్, అంత యాంగ్జైటీ వద్దు సార్. మామూలు పాట ఏంటి సార్ ఇక్కడ? ఆంజనేయుడు బాధతో సీత దగ్గరికి పదాలు నీవు లేక నీవు లేక నిమిషమైనా నిలువజాలనే. అమ్మా సీతమ్మ తల్లి, నీవు లేక నిమిషమైనా నిలువజాలనే, నీవు రాక నిమిషానికి 60 నిమిషాలకి జస్ట్ గ్యాప్. నిమిషానికి పాట గ్యాప్ ఏంటండి పెండాకుడు? పాట గ్యాప్ ఏంటి? వినయ్ అర్థమైతే ఒక్కరు చెప్పడు. సార్ ఆయన అంతే సార్, ఆయన ఎప్పుడు అంతే, అలాగే ఉంటారు. అది వెళ్ళి ఎవరికో చెప్తాడు. ఈ బ్రిడ్జ్ మీద
ట్రావెల్ అయ్యే పార్ట్స్ అది. దీన్ని మీరు అలానే షూట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకేనా? గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. ఈ గుండెల మంది Wait. అయితే ఏం కావాలి నీకు? ఆ గాలి నీరు వాన చెప్పండి. కాదు సార్ ఐ కాంట్ రా. ఐ యామ్ అన్ఏబుల్ టు డూ. లేదు సార్ ఒక్కసారి వెళ్ళిపోతాడు ఏంట్రా? ఒకసారి సార్ వినయ్ నాకు చెప్తా, నేను వాడిని తీసుకెళ్తా వీట్రా. పాండవులు కౌరవులు ఈ రామాయణాన్ని రామాయణం అయిపోయింది, పాండవులు కౌరవులు అయిపోయింది. అంటే అంటే ఆయన మిక్సింగ్ చేస్తారు సార్, ఆయన మొత్తం మిక్స్ చేస్తారు. నిన్ను సార్, సార్, చేయాలిరా. సార్, సార్. రామాయణం అయిపోయిందా? వస్తా వినయ్. పాఠం ఏయ్, వినయ్ పాఠం అయిపోయిందా? సార్ కొట్టండి. వదలు. పాఠం ఏంట్రా ఇంటి తట్టబెట్రా? అక్కడ ఏముందిరా ఇంటికి? సార్ ఒక్క 2 నిమిషాలు కూర్చో. నువ్వు రేపు బొంబాయి వచ్చు బాంబే రమ్మంటాడు. సరే. బాంబే రమ్మంటాడు. వెళ్ళిపోయి సార్ కోపం. పిలు. సార్ సార్ చావని. పిలు. నీ చావు నువ్వు జాయిన్ ఫస్ట్లో పోయి. అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్, అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్. ఏంటి చంటి గారు, ఏమిటి రామాయణం? ఆ? వాళ్ళు చెప్పింది కరెక్ట్. ఎవడబ్బా సొమ్ము కాదు టాలెంట్ అని. సో చక్కటి కాన్సెప్ట్ తీసుకున్నారు. ముఖ్యంగా మీది రామ్ గోపాల్ వర్మ గారిది. అసలు ఆయన ఎక్స్ప్రెషన్స్ గానీ బాడీ లాంగ్వేజ్ గానీ సూపర్. ఏదో సార్ ఆయనలో మూతి పెట్టండి. నాగబాబు గారు మీరేమంటారు? వర్మ గారు నాకు కొంచెం పరిచయం ఉందంటే, సరే ఆయన మీద ఎన్ని జోకులు వేసినా ఒకటి మాత్రం నిజం. ఎందుకంటే ఎవరైతే దమ్ము కెపాసిటీ ఉంటుందో వాళ్ళ మీద జోకులు వేసిన ఎక్కువ మంది తెలుస్తుంది. సో ఎవరు ఎన్ని చెప్పినా రామ్ గోపాల్ వర్మ ఈజ్ అ లెజెండరీ డైరెక్టర్. బాగా చేసావు సంటే, నైస్, బాగా ఎంటర్టైనింగ్ గా చేసావు, చాలా బాగుంది. షూటింగ్ లో యాక్షన్ సీన్ ఒకటి ఉంటదండి, మానిటర్ దగ్గర కూర్చున్నది. మానిటర్ అండి. శంకర్ పొగరు పొగరు కావాలి శంకర్, నువ్వు చేస్తావు. ఐ మీన్ యాక్షన్ కట్ ఇట్ టేక్ అవుట్.